కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అని అందరూ అంటూ ఉంటారు. ఆ కంఫర్ట్ జోన్ అనేది అలవాటైపోతది. దాని నుంచి బయటికి రావాలి కంపల్సరీగా. లేదంటే మన లైఫ్‌లో గ్రో అవ్వలేము అని అంటూ ఉంటారు. ఓకే. బట్ రియాలిటీలో ఏందంటే ఏ పని మొదలెట్టినా 99% ఛాన్సెస్ ఫెయిల్ అవ్వడానికి ఉంది. ఓకే. ఓకే. వీళ్ళు రేర్‌గా లక్‌ని బట్టి డిసైడ్ అవుతూ ఉంటది. ఓకే. ఓకే. 99% ప్రాబబిలిటీ ఫెయిల్ అవ్వడానికే ఉంటది మనకి. ఓకే. రియాలిటీ వేరే ఉంటది. ఒక పని మొదలెట్టినాక మనకి రియాలిటీ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్ దాంట్లో. మనం రీసెర్చ్ చేస్తాము ఒక పని మొదలెట్టక ముందు, ఒక వస్తువు కొనకన ముందు. బట్ రియాలిటీ అనేది చాలా ఇప్పుడు 100 పాయింట్స్ ఉంటే మనం ఒక 70 పాయింట్స్ వరకు కవర్ చేయొచ్చు కానీ మిగతా 30 పాయింట్స్ కవర్ చేయలేం. ఓకే. ఆ 30 పాయింట్స్ అనేది మనం దూకినాకే తెలుస్తది నీళ్ళల్లో. ఓకే. నేనేమంటానంటే కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రాకూడదు. కంఫర్ట్ జోన్‌లోనే ఉంటూ కొంచెం బయటికి రావాలి అని. ఓకే. ఇప్పుడు ఈ డ్రాయింగ్ చూసారంటే ఒక కంఫర్ట్ జోన్ ఒక సర్కిల్ ఉంది. అన్‌కంఫర్ట్ జోన్ ఒకటుంది. మనం కంఫర్ట్ జోన్‌లోనే ఉండాలి. బయటికి అస్సలు రాకూడదు. ఓకే. అన్‌కంఫర్ట్ జోనే ఏదైతే ఉంటదో మన కొత్త పని, ఆ కంఫర్ట్ జోన్ ఉంటూనే చేయాలి. అర్థమవుతుందా? అంటే మెయిన్ ప్రిఫరెన్స్ కంఫర్ట్ జోన్ అంటే మెయిన్ మన కంఫర్ట్‌లో ఉన్న పనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సెకండ్ అన్‌కంఫర్ట్ జోన్‌లో కొంచెం మెల్లగా ఇక్కడ వస్తూ పోతూ, వస్తూ పోతూ, వస్తూ పోతూ తీసుకోవాలి. దాని తర్వాత ఇది ఏదైతే ఉందో అన్‌కంఫర్ట్ జోన్ దీనిలో కలిసిపోతుంది మెల్లగా. ఓకే. అంటే ఈ కంఫర్ట్ జోన్ ఉంటూ మెల్లగా అన్‌కంఫర్ట్ జోన్‌లో కొంచెం ఎంటర్ అయ్యాలి. అంటే ఈ గ్యాప్ ఉంది కదా! అంటే ఎంటర్ అయినట్టు మనం. ఓకే. మెల్లగా ఇది జరుగుతూ ఇట్లా జరుగుతూ, ఇటు జరుగుతూ కంఫర్ట్ జోన్‌లో కలిసిపోతుంది. అంటే కంఫర్ట్ జోన్‌లోనే ఉంటూ అన్ని పనులు చేయాలన్నమాట. ఓకే. మొత్తం ఒకేసారి దూకేయద్దు మనం. ఓకే. కంఫర్ట్ జోన్ అనేది వదలకూడదు. ఓకే. అంటే కంఫర్ట్ జోన్‌లో ఒక జాబ్ నచ్చింది, ఒక వస్తువు నచ్చింది, ఒక పని నచ్చింది. అది చేస్తూ ఒక మెయిన్ 8 అవర్స్ దీన్ని చేస్తూ ఒక 2 అవర్స్ దానికి అన్‌కంఫర్ట్ జోన్ టైంకి స్పెండ్ చేస్తూ ఉండాలి. మెల్లగా ఆ 2 అవర్స్ కాస్త మెల్లగా కలిపేయచ్చు మనం కంఫర్ట్ జోన్‌లో. మీకు అర్థమవుతుంది కదా కాన్సెప్ట్. సో, అలా వర్క్ చేయాలన్నమాట. కంఫర్ట్ జోన్ ఎట్టి పరిస్థితిలో వదిలి బ్రేకౌట్ చేసి మనం అన్‌కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళొద్దు. కంఫర్ట్ జోన్‌లోనే ఉండాలి మనం.